మిత్రులు అందరికీ నమస్కారం. ఒక మంచి టైంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టవలసినటువంటి సమయంలోనే పెట్టినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తాము. మీరు ఏదైతే నోటు పెట్టారో తీర్మాన రూపకంగా మీరు తయారు చేసి పెట్టినటువంటి ఆ నోటుని సంపూర్ణంగా సిపిఎం పార్టీ వైపు నుంచి మేము బలపరుస్తా ఉన్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే అందరికీ విద్య, అందరికీ వైద్యం అందించవలసిన బాధ్యత పాలక వర్గాలకు ఉంటుంది. కానీ అతిపెద్ద వ్యాపార రంగాలుగా మారిపోయినాయి. ఇలా విద్య అనేది అతిపెద్ద వ్యాపార రంగంగా, వైద్యం అనేది అతిపెద్ద వ్యాపార రంగంగా, అసలు రాజకీయ రంగమే, పాలక రంగాలే అతిపెద్ద వ్యాపార రంగం మారిపోయినాయి. అన్నిటిని నడిపించవలసినటువంటి పాలనా రంగం, రాజకీయ రంగమే అతిపెద్ద వ్యాపార రంగంగా మారిపోయినాక ఇవన్నీ కూడా ఉండవు. వీటిని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ 12,000 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. 66% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతా ఉన్నారు. 27,000 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 34% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? కారకులు ఎవరు? దీనికి పాలకులే కారణం తప్ప మరొకటి కాదు. పాలకులు అనేవాళ్ళు మొదటి నుంచి మీలాంటి విద్యావేత్తలు చెప్పిన ప్రకారంగా విద్యారంగానికి కావలసినటువంటి బడ్జెట్ కేటాయించి వాటిని అభివృద్ధి చేసినట్టయితే బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలు నడవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే గురుకుల మోడల్ స్కూల్స్ అని పెట్టారు. ఎవరు పెట్టారో అవి ప్రభుత్వం పెట్టింది. మరి అక్కడ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పోతా ఉన్నారు కదా. గురుకుల మోడల్ స్కూల్స్లలో సీట్లే దొరకటం లేదు. అవి కూడా ప్రభుత్వం నడిపించాయి కదా. అంటే అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా అక్కడికి పోవటం అనేది జరుగుతూ ఉన్నది. మరి 27,000 స్కూళ్ళను కూడా మోడల్ స్కూల్ గానో గురుకుల పాఠశాలను ఏ విధంగా నడిపిస్తున్నారో ఆ విధంగా నడిపించడానికి ఎందుకు మీరు ప్రయత్నం చేయటం లేదు? ఇది మీ లోపం కాదా అని చెప్పేసి అలా మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. రెండో వైపు ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలు అడ్డగోలుగా, అరాచకంగా, దౌర్జన్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వేల లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళ మీద నియంత్రణ లేదు. ప్రభుత్వ పాఠశాలను చంపేస్తున్నారు, ప్రైవేట్ పాఠశాలని, ప్రైవేటు కాలేజీలు, యూనివర్సిటీలు బాగు చేస్తా ఉన్నారు. వాళ్ళని బతికిస్తున్నారు, వీళ్ళని చంపేస్తా ఉన్నారు. ప్రభుత్వం కావాలనే పాలకులు ఉద్దేశపూర్వకంగా వీటిని నిర్వీర్యం చేసి తర్వాత వాటిని అభివృద్ధి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఒక ప్లాన్ బట్టి, ఒక పద్ధతి బట్టి కావాలనే తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే చట్టసభల్లో ఉన్న వాళ్ళు సగం మంది ఈ విద్యారంగంలో ఉన్నటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది ఉన్నారు. మనందరికీ తెలుసు. ఇలా హైదరాబాద్ సిటీలో, హైదరాబాద్ రెవెన్యూ పరిధిలో 500 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 100 బాగా నడుస్తా ఉన్నాయి. మిగతా 400 నడవట్లేదు. మరి 100 ఎట్లా బాగా నడుస్తున్నాయి అంటే ఆ 100 పాఠశాలల్లో కొన్ని సౌకర్యాలు కొన్ని కల్పించారు నడుస్తున్నాయి. మిగతా 400 పాఠశాలలు తర్వాత కమ్యూనిటీ హాల్స్, ప్రైవేట్ బిల్డింగ్స్, సౌకర్యాలు లేక, అక్కడ ఎలాంటి వసతులు లేక అవన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం బాధ్యత ఇది. ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని నడిపించడానికి కావాల్సిన ఆ విధంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. మురళి గారితో ఒక కమిటీ చేశారు, కమిషన్. మురళి గారు రికమెండ్ చేశారు కదా బడ్జెట్లో ఇటు కేటాయించాలని.
వారు వేసినటువంటి మురళి గారు సిఫారసు చేసిన ప్రకారంగా బడ్జెట్ కేటాయిస్తారో లేదు. 8.2% ఏదో కేటాయించారు. ఆయన 15-16 కోరినట్టుంది, 18 వేరారు. ఇక ఆయన కూడా చెప్పి లాస్ట్కు పక్కకు తప్పుకున్నట్టుంది. అందుకొరకు ఏంటంటే, ఇంతకుముందు పెద్దలు బిఎన్ రెడ్డి గారు చాలా ఆవేశంతో చెప్పారు, విద్యా పరిరక్షణ కమిటీ, ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ, వైద్య అన్ని పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రంగాల్లో, ఒకటి కాదు, మొత్తం వ్యవస్థ మొత్తం కూడా ఇవాళ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. కాబట్టి అంటే మీలాంటి మేధావులు, విద్యావేత్తలు ప్రత్యేకంగా ఏంటంటే ముందుకొచ్చి వందల వేల సంఖ్యలో కదిలించి ఈ వ్యవస్థ ఎటో పోతా ఉంది. విద్య అనేది అతిపెద్ద వ్యాపార రంగంగా మార్చేస్తున్నారు. పేదవాళ్ళకు అందుబాటులో లేకుండా చేస్తా ఉన్నారు. మేము కొన్ని గ్రామాల పోయి సర్వే చేశాం. సర్వే చేస్తే వాళ్ళకు వచ్చే ఆదాయం మొత్తం విద్యకు, వైద్యానికి పోతున్నాయి. మధ్యతరగతి రైతులు, కూలీలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు వచ్చే ఆదాయం అంతా కూడా పిల్లల చదువులకి, దవాఖాన ఖర్చులకు, ఈ కష్టాలు భరించలేక సాయంత్రం మధ్యాహ్నం పోతున్నాయి. మా డబ్బంతా అదే పోతుందని బాధపడుతూ చెప్పారు. ఇటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. దీనిపైన పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలి, ఉద్యమాలు నడపాలి. తమరన్నట్టు మీరు ముందు ముఖ్యమంత్రి గారికి ప్రముఖమైనటువంటి విద్యావేత్తలు, ప్రొఫెసర్స్, పేరున్నటువంటి మేధావులు, మీరు ఒక 100-200 మంది సంతకాలు పెట్టైనా ముఖ్యమంత్రి గారికి, ఆ ప్రభుత్వానికి కాస్త జ్ఞానోదయం కలిగేటువంటి పద్ధతిలో లెటర్లు పంపండి. తర్వాత ఒక ఉద్యమ క్యాంపెయిన్ గా నడిపించాలి. అప్పుడు మాత్రమే దీన్ని పరిరక్షించగలుగుతాం, కాపాడగలుగుతాం తప్ప ఇంకోటి కాదని నా అభిప్రాయం. మేము ఖచ్చితంగా దీన్ని బలపరుస్తున్నాం. మీరు తీసుకునే కార్యక్రమానికి మీతో పాటు ఉంటామని ధన్యవాదాలు.